బ్రేకింగ్ న్యూస్ విశాఖలో పెద్ద మొత్తంలో గోమాంసం నిల్వలు పట్టుబడిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. విశాఖ పోలీస్ కమిషనర్ను సంప్రదించి కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పవన్ పట్టుబడిన గోమాంసం నిల్వల వెనుక ఉన్న అసలు మూలాలు గుర్తించి ఎవరి ప్రమేయమైనా ఉంటే ఉపేక్షించొద్దు అంటూ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అంత పెద్ద ఎత్తున గోమాంసాన్ని ఒకే చోట ఎలా నిల్వ చేయగలిగారు, ఎక్కడి నుంచి తెచ్చారు, నిల్వ ఉంచిన మాంసాన్ని ఎక్కడికి తరలించడానికి సిద్ధమయ్యారు, దీని వెనుక నిజంగా ఎవరి నెట్వర్క్ పనిచేస్తుంది అనే అంశాలపై విశాఖ సిపితో చర్చించారు డిప్యూటీ సీఎం పవన్. గోమాంసం నిల్వలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే కనుక గోమాంసానికి సంబంధించి ఏదైతే గోమాంసం విశాఖపట్నంలో భారీ స్థాయిలో ఒక చోట మిత్రగూడెంలో డంపు చేయడానికి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ఈ స్థాయిలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఈ స్థాయిలో డంపు చేస్తుంటే అధికారులు ఎందుకు ఈ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు, దీని వెనక అధికారుల పాత్ర ఎవరెవరు అధికారులు, ఎవరెవరు ప్రజాప్రతినిధుల పాత్ర ఉందో దీనిపై నిగ్గు తేల్చాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నం సిపితో ప్రత్యేకంగా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. డిఆర్ఐ సహకారంతో పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టాలి. గోవధకు సంబంధించి కావచ్చు, గోమాంసం సంబంధించి కావచ్చు, దాదాపుగా 1.89 టన్నులకు సంబంధించి ఈ స్థాయిలో లభ్యమవటం, దీని వెనక ఎవరు ఉన్నారనేది కూడా ఇది ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, డిఆర్ఐ అధికారులకు సంబంధించి కావచ్చు, ఇంకా విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఘటన జరిగి దాదాపుగా వారం 10 రోజులు కావస్తున్నా కానీ దీనిపై విచారణ మాత్రం ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపించట్లేదు. దీంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి గుంటూరు జిల్లా, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లకు సంబంధించిన బాపట్ల ఎమ్మెల్యేకి సంబంధించి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడని చెప్పి కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఆయన కూడా ఖండించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎమ్మెల్యే సంబంధించి, అంటే అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు ప్రోద్బలంతో ఈ కేసు విచారణ ముందుకు సాగట్లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీని వెనక, దీని ముందు ఎవరున్నా, ప్రజా ప్రతినిధులున్నా, అధికారులు ఉన్నా కానీ కఠినమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే తాను విశాఖపట్నంలో పర్యటన జరిపిస్తానని, ఎందుకు ఈ రకంగా కొనసాగుతుంది, దీంట్లో ఉన్న పరిస్థితులు ఏంటి, దీని వెనక ఎవరున్నారు అనే దానికి సంబంధించి ఎందుకు ఇప్పటిదాకా నిజాలను నిగ్గు తేల్చలేకపోయారు, ఎందుకు విచారణలో జాప్యం కొనసాగింది అనేది కూడా డిప్యూటీ సీఎం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.